అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉల్లాకు కోడిగుడ్ల కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మొత్తం చూసేయండి, వీడియో స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఉల్లాక్ అనేది ఈ సీజన్లోనే దొరుకుద్ది కదా, తీసుకొచ్చుకొని వండుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా ఉల్లాక్ తోటే కర్రీ చేస్తాము ఎప్పుడైనా కూడా. సో అందుకనే కొంచెం ఎక్కువగానే ఉల్లాక్ తీసుకొచ్చాను. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని మనము ఈ పైన వేర్లని, పైనున్న లేయర్ని, ఆ మట్టిని అంతా మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఎల్లో కలర్గా ఉన్నదంతా కూడా తెంపేసుకోవాలి. మంచిగా గ్రీన్ కలర్ ఉన్నదంతా మనం వండుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయితే చేసుకుందాం. చూసారు కదా మట్టి ఎంత ఉందో. ఉల్లాకు ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఇంకా చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా కడిగేసినామో. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, ఆకులు సపరేట్గా కట్ చేసుకోవాలి. పైన ఉన్న ఈ ఉల్లికాడలు ఉంటాయి కదా, ఈ కాడలను మనము ఇవి సపరేట్గా కట్ చేసుకుందాం. ఎందుకంటే నేను ఇంకా వేరే ఉల్లిగడ్డలు ఏం కట్ చేయట్లేదు. ఈ ఉల్లికాడలు ఈ ఉల్లాకుతోటే కర్రీ అయితే చేస్తున్నాను. ఇలా చేస్తేనే బాగుంటుంది. మంచిగా కొంచెం కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే ఈ ఉల్లికాడలని సపరేట్ చేస్తున్నాను. ఉల్లాకును కూడా సపరేట్గా కట్ చేసుకుందాం. ఇదంతా మనం కట్ చేసుకొని దీంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర మంచిగా చిటపటలాడేటట్టుగా కలుపుకుందాం. ఇందులోకే ఇప్పుడు ఉల్లికాడలను కూడా వేసేసుకుందాం. చాలా లేతగా ఉంటాయి కదా ఈ చిన్న చిన్న ఉల్లికాడలు. ఇవి వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అన్ని పోపులోనే వేసుకోవాలి ఈ కర్రీకి. చూసారు కదా, ఇదంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇది ఉల్లాక ఎంత తీసుకొచ్చుకున్నా కొంచెం అయ్యిద్ది, కానీ తినేటప్పుడు కొంచెం వేసుకున్నా కూడా అన్నం అంతా ఖాళీ అయ్యిద్ది. సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇందులోకి పసుపు అయితే వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా పచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోయిద్ది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడే ఉప్పు, కారం అనేటివి వేసుకొని చెక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ కర్రీ అవి వేసినాక మనం మళ్ళీ వేయలేము కదా, తర్వాత టేస్ట్ అనేది మనకి వేస్తే అక్కడక్కడ ఉండిపోతుంది. అందుకనే ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తగ్గింది, అందుకని ఇంకొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. చక్కగా అంతా కలిపేసుకొని ఇప్పుడు ఉల్లాకు వేసుకుందాం. ఈ ఉల్లాకు అనేది ఉల్లాకు సర్వపిండి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఉల్లాకు గారెలు చేసుకున్నా కూడా మంచి టేస్టీగా ఉంటుంది. సో ఈ ఉల్లాకంతా ఇలా మగ్గినాక ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి పెట్టుకుంటే చక్కగా అందులో నూనెలో ఉల్లాకు అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టి పెట్టుకుందాం. చూసారు కదా మంచిగా ఎలా ఫ్రై అయిందో. అందులో ఇప్పుడు ఎగ్స్ని కొట్టి పోసుకుందాం. నేనైతే ఎగ్స్ని అలాగే ఉంచేస్తాను, ఇట్లా పొడి పొడిగా ఏం కలపను. ఒక్క ఎగ్ వేసుకొని తిన్నా కూడా మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగే ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు తిప్పేసుకుందాం ఎగ్స్ని. ఇంకా కర్రీ ఏం లేదు అని అనుకున్నట్టుగా ఏముండదు. ఎందుకంటే ఉల్లాకు పక్కన ఉంటుంది ఎగ్స్తో పాటు. అదే మనకు కర్రీలాగా మనకు మంచిగా వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎవరైనా కూడా. సో మనకైతే చూడండి ఎంత చక్కగా ఎగ్ కూడా ఉడికిపోయిందో. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఉల్లాకు కోడిగుడ్ల కర్రీ చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది. ఎగ్ అనేది ఆకు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. సో మీరు మీ సైడు ఉల్లాకును ఇంకా దేంట్లో వేసి వాడుకుంటారు, ఇలాగే ఎగ్ కొట్టి పోసుకుంటారా ఎలా అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ ఉల్లాక్ అనేది దీంతో మనం అన్నం తినేయచ్చు. చాలా బాగుంది.
ఇంకా సీజనల్గా ఇప్పుడు వస్తుంది కదా ఉల్లాకు, కొత్తిమీర, మెంతికూర ఇప్పుడే ఎక్కువ వస్తుంటాయి. ఇంకా మనం తినేసేయచ్చు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి కర్రీ అయితే చేసుకున్నాం ఈరోజు. చాలా టేస్టీగా అయితే ఉంది. ఉల్లాకు కోడిగుడ్ల కర్రీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.